గైస్ అందరికి విష్ యూ మేరీ మేరీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు మనం అయితే క్రిస్మస్ సందర్భంగా రోజు హిల్ చర్చికి అయితే వచ్చాము. ఇది మన విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో అయితే ఉంది. హే గైస్, మనం ఇప్పుడు రోజ్ హిల్ చర్చికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఏరియాలో ఉంది. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా టైం 4:59 అయింది. నేను హేమంత్ ఇద్దరు కలిసి వెళ్తాం అనమాట. ఈరోజు December 25th క్రిస్మస్, అందుకని రోజ్ హిల్ చర్చ్ వ్లాగ్ చేద్దామని వెళ్తున్నాము. అక్కడ ఏవైనా సెలబ్రేషన్స్ అయితే మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. లెట్స్ కంటిన్యూ అవర్ వ్లాగ్. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్. రైల్వే ట్రాక్ దాటాలి. ఇక్కడ నుంచి కొండ ఉంటుంది అన్నమాట. మ్యాక్స్ ఆటోస్, బైక్స్, కార్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. కాకపోతే కొద్దిగా ట్రాఫిక్ అయితే ఎక్కువ అవుతుంది అంతే. చాలామంది నడుచుకొని కూడా వచ్చేస్తున్నారు, పైకి ఎక్కేస్తున్నారు సింపుల్గా. ఆలే బెస్ట్. మేమైతే బళ్ళు మీద ట్రాఫిక్ ఫుల్గా ఆగిపోయి గింజుకొని వెళ్ళాము. గైస్, ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది. విశాఖపట్నం పోర్ట్ మొత్తం కనిపిస్తుంది. ఇదిగోండి, ఒకసారి మీరు వ్యూ చూడండి, చాలా బాగుంది కదా వ్యూ. ఒకసారి కెమెరామెన్ ఒకసారి దగ్గరికి రామ్మా. అలాగా ఇదిగోండి, మొత్తం చూడండి, మొత్తం వ్యూ. ఇదైతే ఇది చాలా మూవీస్లో మీరు చూసే ఉంటారు. చూడండి, అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, అలా కొద్దిగా లెఫ్ట్కి ఇంకా లెఫ్ట్కి. ఇదిగోండి, ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ స్పెషాలిటీ అయితే ఇదే. ఇక్కడ కొండపైన చర్చ్ ఉంది కదా, కొండపైన చర్చ్తో పాటు వెంకటేశ్వర స్వామి టెంపుల్, దాంతోపాటు ఇక్కడే ఒక ముస్లింది మసీద్ కూడా ఉందన్నమాట. మనం వచ్చాం కదా ఇందాకలా, వచ్చే రూట్లోనే ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, చర్చ్ కొండపైన ఉంది, కిందన మసీద్ ఉంది. రెండిట్లకి మధ్యలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. పదండి లోపలికి వెళ్ళి బ్లాగ్ కంటిన్యూ.
ఇదిగోండి ఇదంతా పోర్ట్ ఏరియా అనమాట. మొత్తం ఇదంతా కోల్, మొత్తం బొగ్గే, కోల్ పౌడర్ మొత్తం. చూడండి మనం లోపలికి వెళ్తున్నాము. ఇదే మెయిన్ అనమాట, ప్రేయర్ హాల్. అక్కడ వైట్ డ్రెస్ వేస్తున్నారు కదా, అతనే ఫాదర్ అనమాట. ఇక్కడ ఈరోజు జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే December 25th క్రిస్మస్ కదా. ఇదిగోండి చాలా అయితే చాలా బాగుంది, ఫుల్ లైటింగ్ సెటప్ అది చేశారు ఇక్కడ. రోజ్ హిల్ చర్చ్ అయితే 1864లో కట్టారు. ఇది ఫస్ట్ బ్రిటిష్ జడ్జ్ ఇల్లు అంట. ఆ తర్వాత 1867లో కొంతమంది ఈ బిల్డింగ్‌ని ప్రేయర్ హాల్స్ కింద యూజ్ చేసుకున్నారు. ఆ తర్వాత 1870లో కొన్ని సైక్లోన్స్ అవన్నీ వచ్చేసి బిల్డింగ్ కొద్దిగా ఎఫెక్ట్ అయింది. దాన్ని 1877లో రెనోవేషన్ చేసి పూర్తిగా చర్చ్ కింద మార్చేశారు. ఈ చర్చ్ వైజాగ్‌లో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్‌గా మారింది. ఈ చర్చ్‌కి లోకల్ ఆర్ వైజాగ్ వాళ్ళే కాదు, వైజాగ్ విజిట్ చేసిన 85% టూరిస్ట్స్ ఇక్కడికి విజిట్ చేస్తారు. ఈ చర్చ్ విజిట్ చేసిన వాళ్ళు వీడియో ఎవరైనా చూస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంతేకాదు మా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల మాకు కొద్దిగా బూస్టప్ అనేది వస్తుంది. మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం. క్రిస్మస్ కాబట్టి చాలా బాగా డెకరేషన్ చేశారు. చూడండి ఇక్కడ బొమ్మలు పెట్టి, గడ్డి అన్నీ పెట్టి, లైటింగ్ సెటప్ అది బాగా పెట్టారు. మొత్తం జనాలు అయితే చాలా మంది వచ్చారు, క్రిస్మస్ కదా. గాయ్స్ ఇప్పుడైతే కెమెరా యోగ్గర్ తీసుకున్నాడు. నేనైతే ఇక్కడ మేరీమాత స్టాచ్యూ ఉంది, ఒకసారి వెళ్ళి చూసొద్దామని నేను పైకి వెళ్తున్నాను.
గైస్ ఇదిగోండి ఇక్కడ మన సబ్స్క్రైబర్లు అయితే కలిసారు, హాయ్ చెప్తున్నారు చూడండి. వాళ్ళతో మీకు మేరీ క్రిస్మస్ చెప్పిస్తాను చూడండి. Hi friends, wish you Merry Christmas. Merry Christmas. Merry Christmas. Subscribe Hi Creators. Happy Christmas! Guys, please like, share, and subscribe to Hi Creators!